హుస్నాబాద్ నియోజకవర్గాన్ని క్షుణ్ణంగా పరిశీలన చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో మేము అధికారంలోకి వస్తే బెల్ట్ షాపులు బంద్ పెడదామని కుటుంబాలలో ఈ బెల్ట్ షాపుల వల్ల పచ్చని సంవత్సరాలలో గొడవలు అవుతున్నాయని మేము ఖచ్చితంగా ఆ బెల్ట్ షాపులు బంద్ చేస్తామని రేవంత్ రెడ్డి గారు వారి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టింది. ఇవాళ హుస్నాబాద్లో చూస్తే బాగా అభివృద్ధి జరిగిందని మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు మాట్లాడతారు. తెల్లారి రాత్రి అనే తేడా లేకుండా 24 గంటలు ఇటు యువత, మధ్యతరగతి పేదవాళ్ళు మద్యం అందుబాటులో ఉండటం వల్ల ఇష్టారాజ్యంగా తాగుతూ వాళ్ళ కుటుంబాలను ఆర్థికంగా నష్టపరుచుకుంటూ అదేవిధంగా వాళ్ళ ఆరోగ్యాన్ని నష్టపరుచుకుంటూ ఇవాళ దవాఖానాల చుట్టూ తిరుగుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇవాళ మద్యం వల్ల లివర్ కావచ్చు, అదేవిధంగా నరాలకు సంబంధించి వ్యాధులు కావచ్చు, ఊపిరితిత్తులు ఖరాబ్ కావడం కావచ్చు, ఇలా అనేక రకాల వ్యాధులతో ఇవాళ దవాఖానా చేస్తారు. మరి హుస్నాబాద్లో ఇప్పటికే 6 వైద్యులు ఉన్నాయి, అదేవిధంగా 4 బార్లు ఉన్నాయి, ఒక 50-60 బెల్ట్ షాపులు ఉన్నాయి. ఇక నియోజకవర్గంలో అయితే ఒక 2000 బెల్ట్ షాపులు ఉన్నాయి. మరి ఈ రకంగా పరిస్థితి ఉంటే మంత్రి గారు ఈ బెల్ట్ షాపుల మీద, ప్రజల ఆరోగ్యం మీద ఆయనకు చిత్తశుద్ధి ఉంటే మరి ఇప్పటికి 3 ఏళ్ళు అవుతుంది, మరి ఎందుకు చర్యలు తీసుకుంటలేడని ఈ సందర్భంగా మా బీఎస్పీ పార్టీ పక్షాన్ని అడగటం జరుగుతుంది. ఇవాళ ఇక్కడున్న ఎక్సైజ్ సిఐ ఎస్ఐ గారు పిల్లాన్ని పట్టుకుంటారు కానీ మరి బెల్ట్ షాపులలో ఈ స్టిక్కర్లు లేని మందు అమ్ముతారు. మరి ఆ మందు ఎక్కడ అమ్ముతుంది అనేది మరి అది మన రాష్ట్రాందా వేరే రాష్ట్రాందా అనేది ఎప్పుడైనా ఇక్కడున్న ఎక్సైజ్ ఎస్ఐ కానీ సిఐ కానీ మరి పట్టించుకున్న పాపన పోలేదు. అది కల్తీ మందా ఏ మందా అది ఎవరికి తెలియదు. ఏమున్న వాళ్ళు మామూలు మత్తుల వాళ్ళు ఉన్నారు. ఇక్కడున్న మంత్రికి మాత్రం నా నియోజకవర్గంలో మొత్తం తాగుబోతులు కావాలి, వాళ్ళ ఆరోగ్యాలు ఖరాబ్ చేసుకోవాలనే ఒక లక్ష్యంతోనే ముందుకు పోతాడు కానీ మరి వాటిని బంద్ పెడదామనే చిత్తశుద్ధి మాత్రం లేదు. ఈరోజు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆయన నియోజకవర్గంలో బెల్ట్ షాపులను బంద్ పెట్టి ఒక ఆదర్శ నియోజకవర్గంగా అక్కడ ప్రయత్నం చేస్తాడు. ఈ హుస్నాబాద్ను ఆదర్శ నియోజకవర్గంగా చేస్తా అని ఊరికే మాట్లాడు కాదు. ఫస్ట్ మద్యం బంద్ పెట్టు, నువ్వు ఇచ్చే సంక్షేమ పథకాలు దేవునికి ఎరుక, దాంతో ఎవరు బాగుపడతాడో కానీ ప్రజల ఆదాయం తగ్గడానికి ప్రధానంగా ఈ బెల్ట్ షాపుల వల్లే ఈ పేద మధ్యతరగతి వాళ్ళ ఇల్లు గుళ్ళైతాయి. మరి దీని మీద మరి మాట్లాడతామనే కనీసం సొయ్యలేదు. మరి ఈ బెల్ట్ షాపుల మీద మీరు చర్యలు తీసుకోకపోతే వచ్చే ఎన్నికలల్లో నియోజకవర్గ మహిళలు కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్పాలి. ఈ దొంగ హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్పి ఓడి అన్నది ఈ సందర్భంగా బీఎస్పీ పార్టీ పక్షాన అడగడం జరుగుతుంది. అదేవిధంగా బీఎస్పీ పార్టీ కేవలం బీఎస్పీ పార్టీ మాత్రమే బహుజనుల కొరకు కొట్లాడుతుంది, బహుజనుల అభివృద్ధి కొరకు కొట్లాడుతుంది, బహుజనుల బాధలను అర్థం చేసుకుంటారు. కానీ ఈ కాంగ్రెస్ టీఆర్ఎస్ ప్రభుత్వాలు గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో మొన్న దాకా టీఆర్ఎస్ వాళ్ళకు ప్రజల ఆరోగ్యం అవసరం లేదు, ప్రజల ఆర్థిక పరిస్థితి అవసరం లేదు. మరి ఈ రకమైన పరిస్థితి ఉన్నది కాబట్టి ఆదర్శ నియోజకవర్గంగా హుస్నాబాద్లో మంచిగా ఉండాలనుకుంటే, ఇక్కడ అందరు ఆరోగ్యాలు మంచిగా ఉండాలనుకుంటే ఒక మద్యం లేని, ఒక మద్యానికి సంబంధించి ఇష్టారాజ్యంగా ప్రజలు ఇబ్బంది పడకుండా ఉండాలనుకుంటే, ఒక క్రమశిక్షణగా ఈ నియోజకవర్గం ఉండాలనుకుంటే
బీఎస్పీ పార్టీకి వచ్చే ఎన్నికలలో అవకాశం ఇవ్వాలని కూడా ఈ సందర్భంగా కోరడం జరుగుతుంది. ఇదే విషయంలో మా బీఎస్పీ పార్టీ నియోజకవర్గ వ్యాప్తంగా ఈ బెల్ట్ షాపుల మీద పోరాటం చేస్తుంది. దీనికి సంబంధించి మా పార్టీ ఒక ప్రోగ్రాం తీసుకుంటుంది. మహిళలతో పెద్ద ఎత్తున మరి ఈ బెల్ట్ షాపుల మీద కావచ్చు, అదేవిధంగా వైన్స్లకు సంబంధించి కావచ్చు, ఎక్సైజ్ శాఖకు సంబంధించి కావచ్చు, ఖచ్చితంగా వాళ్ళు చేసే ఈ ప్రజలకు నష్టం కలిగించే పనుల మీద తప్పకుండా పోరాటం చేస్తామని ఈ సందర్భంగా మాట్లాడటం జరుగుతుంది, హెచ్చరించడం జరుగుతుంది. పూర్తిగా మా పార్టీ ఈ బెల్ట్ షాపుల విషయంలో, ఈ అక్రమ మద్యం విషయంలో ఖచ్చితంగా పోరాటం చేస్తాం. ప్రజలు మమ్మల్ని ఈ సందర్భంగా ఆశీర్వదించాలని ఈ సందర్భంగా కోరడం జరుగుతుంది.